Hello everyone, I am Dr. Vamsidhar, consultant nephrologist and transplant physician. తన కోపమే తన శత్రువు అనేది మన పెద్దోళ్ళ నుంచి మనం విన్నాం. ఎందుకు ఇది? దీనికి ఏమైనా మెడికల్ బేసిస్ ఉందా? నాకు ఈ మధ్య డౌట్ వచ్చి ఇవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేశాను. ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఏమవుతుంది? మనం ఎక్సెస్ యాంగర్, బాగా కోపం వచ్చినప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని మనం స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. లైక్ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అండ్ కార్టిజాల్. ఈ హార్మోన్స్ రిలీజ్ అయితే ఏమవుతుంది? అది మన బీపీని ఇంక్రీజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం కొంతమందిలో షుగర్ లెవెల్స్ ని కూడా పెంచుతుంది. అండ్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో, మీకు మాకు తెలిసినట్టు బీపీ షుగర్ పెరిగితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హార్ట్, బ్రెయిన్ అండ్ కిడ్నీస్. సో ఈ మూడు అవయవాలకి కూడా మంచిది కాదు. అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతే కాకుండా ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు క్రానిక్ గా, అంటే రిపీటెడ్ గా కోప్పడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి అవి ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడు బాడీ ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తాయి. ఇమ్యూనిటీ తగ్గిస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్, అది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, గ్యాస్ట్రో ఇసోఫేజల్ రిఫ్లక్స్ అంటాం, GERD రిఫ్లక్స్ కానీ, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటివి రావచ్చు. సో ఈ ఫిజికల్ ప్రాబ్లమ్సే కాకుండా కొంతమందికి మెంటల్ గా కూడా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి రావచ్చు. సో ప్లీజ్ కీప్ యువర్ యాంగర్ ఇన్ చెక్. Finally, I would like to say, reduce your anger and increase your lifespan. Thank you.